ఇక్కడ అన్ని విషయాలు ఈ వాక్యంలోనే బిడ్డ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు, చదువుకు సంబంధించిన విషయాలు, ఆయురారోగ్యాలకు సంబంధించిన విషయాలు, దేవాతి దేవుడు ఆత్మీయంగా శారీరకంగా దీవించబడటానికి మూల స్తంభాలుగా ఉన్నటువంటి దేవుని ప్రణాళికలన్నీ కూడా ఈ లేఖనంలో దేవుడు స్పష్టంగా రాంచి ఉంచాడు. ప్రభు ఏమన్నాడంటే, నా కుమారుడా అన్న కాడ నా కుమార్తె అని చదువమ్మా, నా కుమార్తె అని చదువు. 10వ వచనం, నా కుమార్తె మానస. వెరీ గుడ్. నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల. అది ఎవరు? నేనంటే ఏమన్నాడు దేవుడు? నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు. వెరీ గుడ్. మరి దేవుని మహాకృపను బట్టి దేవుని మహాకృపను బట్టి మానస 18 సంవత్సరాలు విజయవంతంగా ముగించుకొని 19లోనికి ప్రవేశిస్తా ఉన్నది. మరి ప్రియబిడ్డ, ఇలాంటి సంవత్సరాలు ఎన్నో సంపాదించుకొని దేవుని కృపలో 65వ కీర్తన 11వ వచనం ప్రకారం దయా కిరీటాన్ని పొందుకోవాలి. తర్వాత రెండో కిరీటం ఎక్కడ ఉంది? 9వ వచనంలో ఉంది. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. ప్రకాశమానమైన కిరీటం, దయా కిరీటం. కిరీటాలు 7 రకాలు ఉన్నాయి. అవన్నీ దేవుని చిత్తం అయితే మరొక పర్యాయం దేవుడి సమయం ఇచ్చినప్పుడు చెప్తాను. మరి దయా కిరీటం ధరించుకుని బిడ్డ దేవుని వాక్యం తెలియజేస్తున్నట్లుగా ప్రకాశమానమైన దేవుని కృపతో కూడినటువంటి కిరీటం కూడా ధరింపజేసుకొని ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని తల్లిదండ్రులను సంతోషపరిచే బిడ్డగా, కుటుంబ సభ్యులందరినీ కూడా సంతోషపరిచే బిడ్డగా, దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా, చదువు జ్ఞానంలో అత్యున్నతంగా ముందుకు కొనసాగే బిడ్డగా దేవుడి బిడ్డను ఆశీర్వదించి నడిపించాలని, తల్లిదండ్రులను సంతోషపరిచే బిడ్డగా దేవుడి బిడ్డను ఆశీర్వదించాలని దైవ సేవకునిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక, ఆశీర్వాదకరంగా మార్చి ఆయన ప్రణాళికలో నింపి నడిపించును గాక. ఆమేన్. కింద అడుగు తీసేసి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులో తలచి, యేసునాథుని మేలులో తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమయంలో కేక్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియబిడ్డ మానస తన బర్త్డే సందర్భంగా సిద్ధపరిచినటువంటి కేక్ సమయంలో కట్ చేయబోతూ ఉంటారు. ఈ కేక్ ఎంత రుచినిస్తా ఉందో, తన యొక్క ఆరోగ్యాలు, తన యొక్క చదువు ప్రణాళిక, తన పట్ల మీరు భవిష్యత్తులో సిద్ధపరిచినటువంటి అమూల్యమైన ఎదుగుదల గొప్పగా మీరు అనుగ్రహించి ఈ కేక్ ఎలాగన స్పీడ్ కలిగిస్తూ ఉందో, తన ఆత్మీయ జీవితం, చదువు జీవితం, భవిష్యత్తు ప్రణాళిక గొప్పగా ఉండటానికి సహాయం చేయాలి. ఇలాంటి బర్త్డేలు ప్రతి సంవత్సరం జరుపుకొని కృపకు పాత్రురాలు ఉన్నట్లు సహాయం చేసి మహిమ పొందమని, తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇవి ఆది చేయటం కష్టం కదా, ఆడుతా ఉంటే ఎదుగుతా ఉంటాయి. ఇప్పుడు అయ్యింది కదా, హ్యాపీ బర్త్డే చెప్తాను. రావట్లేదా? ఇది అక్కడ చెప్పంగా పెట్టి మరి హ్యాపీ బర్త్డే టు మానస.
సౌండ్ అండి, సౌండ్ సౌండ్ సౌండ్. ఇంకేం పాడేవి స్వరాలు కావాలి. ఇప్పుడు మనం మొదలు పెడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మనస, హ్యాపీ బర్త్డే టు యూ. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. హ్యాపీ బర్త్డే టు యూ. వచ్చేసి తీసుకో. ఎదుగో అమ్మ పైన కవర్లో తెచ్చిన కవర్లో ఓకేనా? చెప్పు ఒకసారి చూడు సార్, ఒకసారి ఓకే. అందరూ ఒకటి స్మైల్ ఓకే సార్. తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం పేరట పరిశుద్ధాత్మ నామం పేరట నా బర్త్డే సందర్భంగా నా బర్త్డే సందర్భంగా సిద్ధపరిచిన సిద్ధపరిచిన ఈ కేకును ఈ కేక్ ను కట్ చేస్తున్నాను తండ్రి. కట్ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పెట్టండి సార్. ఇప్పుడు అందరూ కలిసి పాడినామా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మనస, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ greetings to you, many greetings to you, మెనీ గ్రీటింగ్స్ టు యు డియర్ మనసా. హ్యాపీ బర్త్డే టు యు. అందరు గట్టిగా సపళ్ళు కొట్టాలి. ఇప్పుడు ఇప్పుడు బాగుంది. ఓకే సార్ ఇచ్చి సార్. అబ్బాయి పుట్టినరోజు పనికి జర్రమూర్తి అంత కొడతలు ఎదురేది మీ జరగ అన్న ఇట్లా అన్న ఒకసారి పెట్టించండి. నేను అరవద్దని నా బుక్ మీద చూపిస్తాను. మా దగ్గర అమ్మా ఇద్దరు కలిసి పెట్టండి. తింటలే అది తీసి మామూలు బ్యాక్ సైడ్ చూడమ్మా ఇద్దరు కలిసి పెట్టండి. చూడమ్మా కూడా నోట్లో పెట్టండి.